ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక కుకట్పల్లి జేఎన్టీయూలో రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు 2047 పేరిట వర్క్షాప్ను నిర్వహించారు. వాక్ టు యాక్షన్ మోడల్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ ఫౌండర్స్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన పనులపైన ఈ వర్క్షాప్లో చర్చించారు. అలాంగ్ విత్ బాలకృష్ణారెడ్డి గారు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో పర్యావరణం కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అనేది ఒక ఛాలెంజ్ గా తయారయ్యాయి. నేను యునైటెడ్ నేషన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా ఉన్న ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ లో న్యూయార్క్ నుంచి. సో ఇప్పుడు మనం ఏంటంటే, ఇక్కడ లోకల్ ఈజ్ వోకల్ అని నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా, ఇక్కడ లోకల్ నుంచి వోకల్ కాదు, వోకలే లోకల్ కాదు, ఇది యూనివర్సల్ అవ్వాలని ఈ క్యాంపెయిన్షిప్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్ గా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మన మిత్రుడు నాగేందర్ గారు ఈ ఛాలెంజ్ గా తీసుకొని ఈ వాక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ రోజు నక్లెస్ రోడ్ లో ఎంటైర్ తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్టర్ హ్యాస్ పార్టిసిపేటెడ్. సో దీంట్లో 10,000 మంది స్టూడెంట్స్, 2,000 మంది ఐటీ ఎంప్లాయీస్ కంప్లీట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎకో సిస్టమ్ పార్టిసిపేట్ చేశారు. సో దాంతో మేము తెలంగాణలో అవేర్నెస్ ని తీసుకొని వచ్చాము. నౌ వాక్ టు యాక్షన్ అంటే మనం ఆ వాక్ ని అవేర్నెస్ ని ఏ విధంగా తెలంగాణ మొత్తానికి మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సక్సెస్ మీట్ తో పాటు మేము కాలేజెస్ లో ఇన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మేము కాలేజెస్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఎస్డిసి క్లబ్స్ క్రియేట్ చేసి, బాలకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే 17 ఎస్డిజి గోల్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో 2 లేదా 3 ఎస్డిజి గోల్స్ ని క్రియేట్ చేసి, దానికి స్టూడెంట్ క్లబ్స్ ని క్రియేట్ చేసి, ఇండస్ట్రీని కూడా ఎక్స్పర్టైజ్ ని దానికి తీసుకొచ్చి, ఫ్యాకల్టీని స్టూడెంట్స్ ని అవేర్నెస్ అండ్ ఎక్స్పర్టైజ్ ని కాలేజీలోకి తీసుకొని వచ్చి, దాన్ని మొత్తం ఎంటైర్ తెలంగాణకి సస్టైనబుల్ తెలంగాణ తీసుకురావాలి టువర్డ్స్ రైజింగ్ తెలంగాణ 2047 అండ్ వికసిత్ భారత్ 2047 కి తీసుకురావాలన్నది మా ఫస్ట్ నవంబర్ లో ఒక 10,000 స్టూడెంట్స్ తో నక్లెస్ రోడ్ లో ఒక వాక్ జరిగింది. ఆ యొక్క వాక్ ను సక్సెస్ వాక్ చేసి ఈ రోజు దాని మీద రివ్యూ చేయడం కొరకు ఎవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో వాళ్ళకు కొంత మళ్ళీ ముందుకు ఎలా పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది మన రాజ్యాంగంలో కూడా పొందుపరుచున్నది. ఆర్టికల్ 48 కానీ ఆర్టికల్ 51 కానీ ఏంటంటే, అందరం ఇది రాజ్యాంగం అంటే మీకు తెలుసు కదా, అత్యున్నతమైనటువంటి ఇది ఫండమెంటల్ లా. సో కాబట్టి వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఏంటంటే, ఇండియా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. మన యొక్క గవర్నమెంట్ ముఖ్యంగా ఎన్నో చట్టాలు చేసింది. అదేంటంటే ఎయిర్ యాక్ట్ అని, వాటర్ యాక్ట్ అని, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని, తర్వాత సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ అని ఇట్లాంటి మిషనరీ క్రియేట్ చేసి ఎన్విరాన్మెంట్ ను ప్రొటెక్ట్ చేయడం అనేది ఉంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.